మహిళా సాధికారత సాధిస్తామని ఒక ప్రతిన పూనిన ఈ మహిళలందరికీ ఏ సమాధానం చెప్పమంటారో మీరే చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే, ఒక మహిళా ప్రజాప్రతినిధి, ఆవిడ బిహేవియర్ మనందరికీ తెలిసిందే. నాకన్నా బాగా మీ అందరికీ తెలుసు, వాళ్ళ పార్టీలో అందరికీ తెలుసు. ఏంటంటే ఎక్కడో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. నేను ఏమనంటున్నానంటే ఒక వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా కాకుండా నిజంగా ఆవిడ ఒక మహిళ, మిగతా మహిళలకి సాధికారత చేకూర్చాలని అనుకుంటే కనుక నిజంగా ఆవిడ చాలా అఫీషియల్గా ఇక్కడికి వచ్చి ఆవిడ గలం ఇప్పొచ్చు. బట్ ఆవిడ ముందుగానే ఇన్విటేషన్ అందుకున్న ముందుగానే మీరందరూ పత్రికల్లో వేసింది అదంతా. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆవిడ ఇంటెన్షనల్గా ఇక్కడికి వచ్చి ఇబ్బంది కలుగ చేయాలి అని ముందుగానే ఆవిడ మాకు వార్న్ చేసింది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరో ఒక ఆవిడ గురించి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సభని డిస్టర్బ్ చేసుకోమంటారా? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు. ఇక్కడ ఇంచుమించుగా 15,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. 15,000 మంది ఆడపడుచులు జాతీయ స్థాయి నుంచి వచ్చారు, శ్రీలంక నుంచి వచ్చారు, కెన్యా నుంచి వచ్చారు, రకరకాల దేశాల నుంచి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ వైపు, మన అమరావతి వైపు మహిళా సాధికారత దిశగా ఎలా ముందుకెళ్తుందని చూస్తున్న ఈ తరుణంలో మీరు వచ్చి గలాటా చేస్తాము, మాకు నచ్చినట్టు మేము వ్యవహరించుకుంటాము. సో ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మహిళల్ని మేము ఎంతవరకు బేర్ చేయమంటారో మీరే చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరుగుతున్న తతంగానికి ఎవరైనా సరే ఆటంకం కలగజేయడానికి మనసులో ఆలోచన వచ్చినా దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ నెససరీ కానీ కంపల్సరీగా ఉంది ప్రభుత్వానికి. ఆ క్రమంలోనే ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు. ఇంకోటి కూడా మేము చెప్పబోతున్నాం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేలే కాదు, మీకు లాస్ట్ టైం వైజాగ్లో జరుగుతున్న సమ్మిట్ January 26న పెట్టారు. నాకు తెలిసి సెన్స్ ఉన్న వాళ్ళు, అంటే ఆ వర్డ్ నేను ఉపయోగించుకో నాకు తెలియదు, కానీ సెన్స్ ఉండి ఎవరు కూడా January 26న ఎటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు, ఫెయిల్ అయ్యారు. వన్ మినిట్ సపోర్ట్ చేస్తుంది ఎవరో, ఇంటెన్షనల్గా ముందుకు పంపించింది ఎవరో అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఇప్పుడు నేను అలాంటి ఇష్యూలో కూడా ఆ టైంలో వాళ్ళ నాయకుడు గొడవ చేశారు. ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాను ఈ కార్యక్రమాన్ని, నేను వస్తాను, చెడగొడతాను, వచ్చి చూసుకోండి అంటే ఇక్కడ చేతులు కాళ్ళు కట్టుకుని ఎవ్వరు కూర్చోలేదండి. మా పని, ప్రభుత్వం తరపున పని అందరూ చేసుకున్నాం. ఏదైనా ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేద్దామని మీరు అనుకున్నా ఇక్కడ అలాంటివి ఏమీ జరగవు. సజావుగా 3 days కార్యక్రమం జరుగుతుంది. మహిళా సాధికారతకి ఇక్కడే పునాది పడుతుంది. మేడం ఎస్ చెప్పండి. వ్యతిరేకంగా మాట్లాడితే సార్ ఒకటి చెప్తున్నాను, మీరు అన్న దానికన్నిటికీ చెప్తాను. చూడండి, సమస్య అన్నది వివరించడం ఒక ఎత్తు, ఈ సమస్య గురించి వచ్చి చెడగొడతానడం రెండో ఎత్తు. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక లేడీ ఎమ్మెల్యే డైరెక్ట్గా ప్రెస్లో నేను అక్కడికి వస్తాను, అక్కడ గలాటా చేస్తాను, నేను చేస్తానంటే కూర్చొని ఊరుకుంటామా? ఒక మహిళ గురించి 15,000 మంది మహిళల తాలూకా ఆత్మగౌరవాన్ని మీకు కించపరుస్తామా? మీకు తెలియదా ఆవిడ ట్రాక్ రికార్డ్ ఏంటో? అయినప్పటికీ మేము పెద్ద మనసు చేసుకుని ఇన్విటేషన్ పంపించాం. బట్ ఆవిడ తిరిగి మా దగ్గరికి వచ్చి ప్రెస్ ముందు మేము గలాటా చేస్తాము, మా వాణి వినిపిస్తాము. ఎస్, మీ వాణి వినిపించడానికి మీ పేపర్ ఉంది, మీ టీవీ ఉంది, కూర్చోండి, వినిపించండి. కానీ ఇట్స్ నాట్ ఏ రైట్ వే. ఏంటి వాళ్ళ యొక్క అనుభవాలు, ఎక్కడైనా జరిగినటువంటి మంచి చెడుల నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు రావాలి. అటువంటిది ఎవరైనా వెల్కమ్ చేస్తారు. కానీ ఆమె ప్రీ డిటర్మిన్డ్ మైండ్ని ముందుగానే పత్రికాముఖంగా తెలియజేసిన తర్వాత మనం అటువంటి వాళ్ళని ఎలా రాణిస్తారు? రెండవది, నిన్న ఆ పార్టీ రిప్రజెంటేషన్ ఆల్రెడీ బుట్టారేణుకు వచ్చింది. మేము నిజంగానే వైఎస్ఆర్ పార్టీనో ప్రతిపక్షానో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఇక్కడ